ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటేనే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం రోజు లక్షలాది మంది దర్శించుకుంటారు. తిరుమలలో చూడవలసిన సైట్ సీనరీస్: శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం, పాపినాశం, వేణుగోపాల స్వామి గుడి, ఆకాశంగా జపాలి తీర్థం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నుండి తిరుమలకి 22 కిలోమీటర్ల దూరంలో శేషాచలం కొండల మధ్య పచ్చని వాతావరణంలో గోవిందనామాలు స్మరించుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలా శాసనాలు చెబుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయం. శ్రీ గోవిందరాజుల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్న తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలిసిపోయి తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నారంట. తిరుపతి 5 కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం. సుప్రభాతం సమయం ఉదయం 4:30, ఏకాంతసేవ సమయం రాత్రి 9:30. టిటిడి వారు వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు సమయాలలో ప్రత్యేక పూజలు వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. తిరుపతి నుండి 17 కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ప్రధాన ఆలయం కుడివైపు టికెట్ కౌంటర్ ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, గోశాల, పుష్కరిణి, అఖిలాండం ఉంటాయి. తిరుపతి నుండి 28 కిలోమీటర్ల దూరంలో శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం. పురుషంగంలో ఉండే విగ్రహాన్ని శతాబ్దాలుగా ఇక్కడ ప్రజలు కొలుస్తున్నారు. గర్భగుడిలో రుద్రుడి రూపం, చేతిలో మేక తలకాయతో ఉన్న లింగాకార విగ్రహం పూజలు అందుకుంటుంది. శైవాచారాల ప్రకారం ఇలాంటి మానవ రూప శివాలయాలు అరుదుగా కనిపిస్తాయి. తిరుపతి నుండి 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి శివాలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగాన్ని ప్రసిద్ధి చెందింది. లోపల ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయట ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తర్వాత చోళ రాజులు, విజయనగర రాజులే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు పూజించబడతాడు. తిరుపతి నుండి 38 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ పద్మావతి అమ్మవారికి వివాహం జరిగిన ప్రదేశం. టిటిడి వారు బ్రహ్మోత్సవాలు వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. తిరుపతి నుండి 63 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం. శ్రీ వేదనారాయణ స్వామి మత్స్యావతార రూపంలో భక్తులకి దర్శనం. సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలని అపహరించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో దాల్చి సముద్ర గర్భాన సోమకాసురుడిని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్థల పురాణంగా చెప్పబడింది. తిరుపతి నుండి 74 కిలోమీటర్ల దూరంలో శ్రీటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం. అతి పురాణమైన శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాక సాసశీర రూపధారుడుగా దర్శనమివ్వడం విశేషం. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశ.